హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఒకసారి, దాని కంటిన్యూషన్ వీడియో అన్నమాట. పార్ట్ 1 లో మేము పూజా విధానానికి సంబంధించి వంటలు కానీ ఇంకా పూలు కుచ్చడం కానీ అన్ని విధాలుగా చూపించాను. ఇప్పుడు పూజా విధానం అయితే చూపిస్తున్నాను. దివాళీ ఇంకా తెలంగాణ అయితే వెళ్ళిపోయామండి. వీడియో చూడండి. ఈవినింగ్ అండి, ఈవినింగ్ ఇంకా పూజ చేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ తలస్నానం చేసేసి అయితే నేను దేవుని దగ్గర అయితే ఇంకా కింద మేము వ్రతం చేసుకుంటాం కదండి, అంటే నోముకుంటాం కదా, ఇక్కడ మొత్తం పసుపుతో అయితే అలంకరిస్తున్నాను. ఇంకా బావ నేనైతే ఇక్కడ చేస్తున్నాము వర్క్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పసుపు కలర్ అయితే మంచిదా? మళ్ళీ మనం అర్థం చూసినాం ఇంటికి వచ్చేసి మళ్ళీ సరే అప్పుడు గుర్తు సరే సరేనా? సిమెంట్ చూసి పచ్చ కలర్ అయితే సూపర్ ఉంటుంది కదా, గుర్తే. ధార్మిక ఎక్కనే ధార్మిక చిట్టెక్కకు మా పని తీరుతలేగా ఇప్పుడు చిట్టెక్క పెడతలేదే అంటాడు. ఇంకా ధార్మిక నేనైతే సేమ్ అయితే రెడీ అయిపోతున్నామండి. ఇద్దరి డ్రెస్సెస్ అయితే సేమ్. ఇంకా ధార్మికకి అయితే మమ్మీ ఉండి మా అమ్ములు కలిసి అయితే రెడీ చేస్తున్నారు. తనకు సౌరం వేసి పూలు పెట్టి అయితే ఇంకా బోనం అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది కదండి. ఆ బోనం కుండలకైతే నేను ఇలా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ముందుగా అయితే పసుపు అయితే రాసుకున్నానండి. దానిపైన ఇంకా కుంకుమ పసుపు అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. వీటికైతే ఇంకా పూలు అయితే కట్టాలండి. ఆ లోపు ఇంకా మా మరిదినైతే వీడియో తీయమని అంటే తనైతే ఇలా ఒక పోజ్ అయితే ఇచ్చాడండి. మధ్యలో చూస్తున్నారు కదా, తనైతే మా మరిది. ఇంకా ఈ కుండలు వచ్చేసి మేము దేవునికి పైన ఉట్టి అయితే కడతామండి. నోముకున్న తర్వాత ఆ ఉట్టి పైన అయితే కుండలు పెట్టేస్తాము. ఈ కుండలోనే దేవుడు కానీ గౌరమ్మ కానీ మేము నోమిన దారాలు కానీ ముళ్ళేసిన దారాలు కానీ అన్ని ఇందులోనే పెడతామన్నమాట. అందుకోసమే ముందుగానైతే పసుపు కుంకుమతోటి అయితే అలంకరించుకుంటున్నానండి. వీటిని కూడా ఇంకా అన్నింటిని అయితే ఇలా అలంకరించుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదండి, పందిరికి అయితే నేను మొత్తం పసుపుతో అయితే అలంకరించుకున్నాను. ఇంకా పందిరి వేసిన కర్రలకు కూడా పసుపుతో అలంకరించి చివరికి ఇంకా కుంకుమ కూడా రాస్తున్నానండి. కుంకుమతో బొట్లు పెట్టేస్తున్నాను. ఇంకా ఆ లోపు అయితే బావ కూడా రెడీ అయిపోయాడు. చూస్తున్నారు కదా, బావకి ఇంకా నోముకునేటప్పుడు అయితే ఇదే డ్రెస్ అండి. కింద అయితే లుంగి పంచ వైట్ అయితే కట్టుకొని తర్వాత ఇంకా పైన అయితే ఇలా టవల్ అయితే వేసుకొని ఇలానే ఉంటాడండి నోము మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు. నేనైతే ఇలా డ్రెస్ అయితే వేసేసుకొని ముందుగా దేవుని దగ్గర అయితే అలంకరిస్తున్నానండి. చూస్తున్నారు కదా. జరిగినా ఇసుక పోసారు
నేనైతే బొట్లు పెట్టేసి అయితే అలంకరించాను కదండి. ఇంకా కూరాడి కుండలకైతే బావ ఇలా పూలమాల అయితే కట్టేశాడు. నెక్స్ట్ ఇంకా మేము నోముకునే పందిరి అయితే ఉంది కదండి, ఇంకా ఆ పందిరికి కూడా ఈ పూలమాలలు అయితే కట్టేస్తున్నాడండి. ఇక్కడ మొత్తం అలంకరణ అయితే ఇంకా బావ చేస్తున్నాడు. వీడియోకి ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి. పూలమాలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మామయ్య అయితే తంగడి పువ్వు అయితే తీసుకొచ్చాడండి. అక్కడక్కడే కనిపిస్తుంది తంగడి పువ్వు దీనికి. ఇంకా తంగరాకుడుతో అయితే ఇంకా పైన అయితే ఇలా అలంకరించుకుంటున్నారు. చూస్తున్నారు కదండి, ఇంకా మామయ్య అయితే ఇలా అలంకరించాడు. చివరికి ఇంకా ధార్మిక అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, తను కొంచెం మేకప్ అయితే బాకీ ఉంది. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చివరికి అయితే లుక్ అయితే ఇలా ఉంది. చూస్తున్నారు కదండి, దేవుడు పందిరి కానీ బోనం దగ్గర కానీ మొత్తం బావాని మామయ్య కలిసి అయితే ఇలా అలంకరించారండి మొత్తము. ఇంకా నేనైతే రెడీ అయిపోయి అయితే వచ్చేసానండి. చూస్తున్నారు కదా, పాత దేవుని కుండలు అయితే ఉన్నాయి కదండి, అంటే ఇందులోనే దేవుడు అనేది ఉంటారు. ఇంకా వీటిని అయితే కిందికి దించాలి కదా, ముందుగానైతే మేము పొగ అయితే వేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సాంబ్రాణి ఇలా పొగ వేసి అయితే కిందికి దించాలి. మైసాచి సామ్రాజీ ఇవన్నీ వేసి అయితే ఇంకా కిందికి అయితే దించుతున్నాము. ముందుగా బావ అయితే ఇక్కడ సాంబ్రాణి అయితే వేసాడండి. సాంబ్రాణి వేసి ఇంకా కిందికైతే కుండలు అయితే దించుతున్నాడండి. ఇందులోనే మేము ఇప్పుడు ముడులు వేసే దారాలు అయితే ఉంటాయండి, అంటే పాత దారాలు అయితే ఉంటాయి పాతవి. వాటిని అయితే ఇంకా పాలతోటి గంగ వాటర్తో అయితే కడిగేసి అయితే కొత్త వాటిని అయితే ముళ్ళు వేయాలి. ఇంకా అందుకోసమే ముందుగానైతే ఇవి దించి అయితే కింద పెట్టేస్తున్నాము. ఇంకా మా బుట్ట బొమ్మ అయితే రెడీ అయిపోయి అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇద్దరిది సేమ్ అవుట్ఫిట్. ఇంకా మా మమ్మీ అయితే స్టిచ్చింగ్ చేసిందండి. ఇక్కడ కంప్యూటర్ వర్క్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ మొత్తం అయితే మమ్మీ అయితే చేసింది. ఇక్కడ ధార్మిక అయితే లుక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మేము జాకెట్ ముక్కను అయితే పసుపుతో అయితే తడపాలండి. ఈ పసుపుతో మొత్తం తడిపేసి ఇంకా ఇస్తారాకులో పెట్టేసి అయితే దానిపైన కుడకబెట్టి కుడుకలో గౌరమ్మ, ఇంకా మేము నోమిన ముళ్ళు వేసిన దారాలు ఇవన్నీ అయితే పెట్టి ఓల్డ్ అన్నీ ఇంకా శుద్ధి అంటే కడుక్కోవాలండి నీట్గా. మనం పాలతో కానీ ఇలా చూస్తున్నారు కదా, ముందుగానైతే నేను పసుపు అయితే తీసేసుకొని జాకెట్ ముక్కకైతే మొత్తానికైతే పసుపు పట్టించాలండి. ఈ విధంగా కొంచెం కూడా వైట్గా ఉండకుండా మొత్తం ఇలా పసుపుగా అయ్యే వరకు అయితే ఇలా పట్టించాలి. చూస్తున్నారు కదా, మామయ్య అయితే ఇలా పట్టించు, ఇలా పెట్టు పసుపు మొత్తం అని అయితే చెప్తున్నారు. ఇంకా కిందికి అయితే కొంచెం వైట్గా అయితే ఉంది. ఇంకా కొంచెం పసుపు అయితే ఎక్కువగా వేసి ఇలా తడిపేయి అని అయితే మామయ్య ఇక్కడ కూర్చొని అయితే చెప్తున్నారు. జాకెట్ ముక్కని రెండు మధ్యలోకి అయితే కట్ చేసి రెండు వక్కలైతే చేసేసుకోవాలండి. ఇంకా ఇలా రెండింటినైతే ఇలా పసుపులో మొత్తం తడిపేయాలి. ఒకటైతే తడిపేసి చిన్న జాకెట్ ముక్కనైతే ఒక పక్కకి, పెద్ద జాకెట్ ముక్కనైతే ఒక పక్కకి ఇలా పీసులు అయితే చేసేసి రెండింటిని అయితే ఇలా పసుపులో అయితే తడిపేయాలండి. చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్గా చిన్న జాకెట్ ముక్క అయితే తడిపేసుకున్నాను. ఆ జాకెట్ పీస్ని అయితే తడిపేసి ఇంకా ఆకులో పెట్టయితే పక్కకైతే పెట్టేశాను.
పాది ఎట్లా ఎత్తావు అన్న ఏమన్నా దేవుడు ఉంటే చూడరు మరి ఉరుకుతాడన్నా అంటే ఏం లేదు కూరకున్న కరెక్ట్గా పెట్టబ్బా వెయిట్ చూడాను ఇంకోటి అది కూడా ఉడి పెట్టుకోవాలి పెద్దదన్నది నేను ఎట్లా దాంట్లో అడిగి లేక పడితే అది పెట్టు అప్పాలు పడింది మధ్యం పెట్టింది అప్పాలు పడినాక కథ చెప్పిగా అది అది ఏమంటారు కొత్త చిన్న కడుగు రావేదంటే పాలు ఇవే ఉన్నాయి మరి నీళ్ళు పోసి ఇక్కడ చూసారు కదండి, పాత 2 కుండల్లో నుంచి అయితే మేము ఫస్ట్ నోముకున్న ముడులు వేసిన దారాలు అయితే తీసామండి. ఇంకా వీటిని అయితే ఇప్పుడు పాలతో కానీ ఇంకా గంగా వాటర్తో కానీ ఇలా కడిగేస్తున్నాము. పాతవైతే ఇలా కడిగేసి ముందుగా అక్కడ పెట్టేసి అయితే కొత్త వాటితో అయితే నోముకుంటామండి. ఇంకా ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మళ్ళీ కొత్త పెట్టిన మళ్ళీ ఆగి పెట్టారు కొంచెం వాటర్ పాలు ఉంచి మళ్ళీ లాస్ట్ కానీ అవసరం వస్తే మళ్ళీ వెళ్ళిపోతారు. అది పెద్ద ఏదో పెద్దానికి పెట్టు, చిన్న ఏదో చిన్నదానికి పెట్టు. పోయే రాదు ఏమైతుంది. తాయినా మామూలు పోతానే కదా ఊసేగా ఆకులే పెట్టి మరి రెగబట్ట మీద అమ్మా ఇంకా దేవుని దండలు కడిగిన వాటర్ అయితే నేను బయట అయితే పాడేయమండి. ఇక్కడ హోల్ అయితే చేసేసాము, చూస్తున్నారు కదండి, చిన్నగా హోల్ అయితే చేసాము. ఆ హోల్లోనైతే ఇలా వాటర్ అనేది వేసేస్తాము, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది కదండి, ఇంకా భూమిలోకి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా ఈ విధంగా అయితే చేస్తాము. నైవేద్యం చేయాలనా బోనం బోనం బోనాలు లేవు గంటలు పట్టింది కథ చెప్పింది. ఆ తర్వాత కథ చెప్పి అందరూ రమ్మనురియా అది చిన్న నీకేం గుర్తొచ్చింది.
అక్కడ ఉన్నాయా ఉన్నాయి. ఇక్కడ కుడుకలో పెట్టడానికైతే ముందు గౌరమ్మని అయితే చేసుకుంటున్నానండి. మెయిన్ అయితే గౌరమ్మకైతే పూజ చేయాలి కాబట్టి ఇంకా గౌరమ్మ అయితే చేసేసుకుంటున్నాను. వ్రతము స్టార్ట్ అయ్యే ముందు అయితే ఇంకా గౌరమ్మని చేసుకొని అయితే నేను పసుపు కుంకుమ అయితే పెట్టేసి అయితే ఇంకా కుడుకలో అయితే పెట్టేసుకుంటున్నాను. వ్రతం అయితే ఇది స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. కేదారేశ్వర వ్రతకల్పము గణపతి పూజ. ఓం శుక్లాం వరదరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం శుభవక్తాయ నమః. ఓం కుమార గురవే నమః. ఓం ఉమాపుత్రాయ నమః. ఓం అబురాహాయ నమః. ఓం అశుపుత్రాయ నమః. ఓం మహాగణపతాయ నమః. పైన నామములచే గణపతి పూజ గావించి తర్వాత కేదారేశ్వర పూజ ప్రారంభించవలెను. వ్రతకల్పము కథ ప్రారంభము. కేదారనాథుని పూజింపవలెను. ఆ వ్రతంబు సేయు విధంబెట్లనని ప్రతి దినము తెలిసిన భక్తులు అది కారణంగా నా భాగ్యవతిని కొడుకులతో కూడా దాని భర్త యొక్క కారణంబుచే రాజ్యము నుండి తరిమెను. అంతటా నా భాగ్యవతి తన పిల్లవాడితోడ నడువులెల్లా తిరిగి మిగులడస్సి కడప నొకబోయే వారి ఇల్లు చేరి తన కొడుకును పిలిచి, నాయనా, ఈ ఉజ్జయిని రాజు అది కిందిదేమి ఇది మర్చిపో అంతే. ఈ నైవేద్యం బయట అక్షంతలు వేసిరే ఇట్లా హారతి మంగళారతి. మన అయ్యగారు కూడా ఎడమ చేయికి కట్టిండు గుళ్ళ. మంచి ఫోర్స్ నన్ను తీయవారు ఆట. ఆయనకు కావాలి అట్లనే, అందుకే కట్టిన. చాలు అన్నది ఇంకొంచెం. ఎక్కడుంది నా లిప్స్టిక్? అన్నది ఏడుంది లిప్స్టిక్? అందుకే కిస్ ఇయ్యవా? అంటలే కమ్మలు
హాయ్ ఫ్రెండ్స్, నేను వల్లమగే కూతుర్ని. అను అను ఇక్కడ మంగళారతి అయితే ఇస్తున్నామండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మంగళారతి అయితే ఇస్తున్నాము. మంగళారతి ఇచ్చేటప్పుడు ధార్మిక అయితే పాట పాడుతుంది. ఇంకా పాట అయితే నాకు రాదు, ఎవరికి అయితే రాదండి. ధార్మికకు వచ్చిన పాట అయితే పాడుతుంది. తనైతే ఇంకా చిన్న పాప కాబట్టి తనకు వచ్చిన పాట అయితే పాడుతుంది. వీడియో అయితే చూసేయండి. ఇంకా తను పాడే పాట అయితే వినండి. ॐ भूर्भुवस्वरः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म చాలే అదే మొక్కలు రెడీ ఇంకా హారతి అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంకా మొక్కుకొని అయితే అక్షంతలు అయితే వేసేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్షంతలు అయితే వేస్తున్నాము. ఒకరి తర్వాత ఒకరం అయితే వచ్చి ఇంకా మొక్కుకొని అయితే అక్షంతలు అయితే వేస్తున్నాము. ఇంట్లో ఏ పూజ చేసుకున్నా మేమైతే అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు అయితే కొడతామండి. ముందుగానైతే పోషమ్మకి, తర్వాత మేము చేసే దేవునికి, తర్వాత అయితే సమ్మక్క, పెద్దెవుడి, ఇలా మాకు అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయండి. ఇంకా శివుడికి అన్ని రకాలుగా దేవుళ్ళకైతే కొబ్బరికాయ అయితే కొడతాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ తినే ముందు అయితే ధార్మిక అయితే ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చి ఫొటోస్ అయితే దిగుతుందండి. మా మమ్మీ ఉండి మా మరిది అయితే ఇద్దరు కలిసి ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇక్కడ దారమని. ఇంకా ధార్మిక అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బంగారు గట్టిగా కూర్చో తాత కూర్చోని చెప్పు కూర్చో అంటావా తాత మంచిగా పెట్టి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత దిగుతారా? ఓకేనా? నువ్వు దేని దానికి పెట్టిలుగా ఒకదే అది పెట్టు మాది ఒకటే పొట్టిన మాది ఒక మాది కాదు.
మొక్క జుట్టు ఉత్తది ఉత్తది ఇక్కడ చూసారు కదండి, మేము నోమిన దండలు కానీ ఇంకా పెట్టిన అప్పాలు కానీ అన్ని ఇంకా కుండలో పెట్టి అయితే కుండ పైకి అయితే ఎక్కిస్తామండి. ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాలు అయితే ఇంకా కొంచెం కొంచెం అయితే తీసుకుంటామండి. మేము ఇలా ఇక్కడే కూర్చొని అయితే ఇంకా అందరికైతే కలిపి నేనైతే ముద్దలైతే పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ నుంచి అందరం ఫాస్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఇంకా అందరం అయితే ఒక్కొక్క ముద్ద అయితే తిన్నాము. ఫస్ట్ బావ నేనైతే తిన్నాము, తర్వాత అందరికైతే పెట్టేశాను. ఉన్న కాడ వస్తే మంచిగా రౌండ్ రౌండ్ తిరుగుతుంది. అమ్ములు ముంగడరా అల్లు 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 ఓ అమ్ములు ఇది పోతాందిరా. నూనె లేదా ఫోటో తిక్క తిక్క నొక్కాలి రా. అది ఫోటోలు వచ్చినాయా? కొద్దిగా నవ్వు. ఏం కాదు గిడ్డి చూడు ఇస్తాను నీకు కానీ పక్కవాడి వీళ్ళు రెండొక సత్యం వచ్చేసి తెల్లవారి అండి. ఇంకా తెల్లవారి వీడియో అయితే కంటిన్యూ అయితే అయిపోతుంది ఇందులోనే. ఇంకా ముందు రోజు నైట్ అయితే దేవుని దగ్గర ఇంకా దండలు కానీ మేము తడిపి వేసిన జాకెట్ ముక్కలు కానీ అప్పాలు కానీ అందులో అయితే పెట్టేసి పైకి ఉట్టి పైకి అయితే ఎక్కించాం కదండి. ఇంకా తెల్లవారు అయితే మేము మళ్ళీ స్నానాలు చేసి అయితే ఇంకా ఇల్లంతా కడుక్కొని మళ్ళీ పూజ అయితే చేసుకున్నామండి. పూజ చేసేసి ఇంకా కుండలో ఉన్న అప్పాలు కానీ జాకెట్ ముక్కలు కానీ తీసేసాము. ఇంకా తీసి అయితే బయట పెట్టుకున్నామండి. లోపల దారాలు మేము ముళ్ళు వేసిన దారాలు అయితే ఉంటాయి కదండి, ఇంకా వాటిని అయితే అలానే ఉంచి ఇంకా మళ్ళీ అయితే ఉట్టిపైకి అయితే ఎక్కిస్తాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే తీసి మేము నోముకునేటప్పుడు అయితే ఇప్పుడు చూసారు కదండి, ఇలా పాలతో కానీ గంగా వాటర్తో రెండిటితో అయితే కడిగి మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇంకా దేవునికి అయితే పువ్వులు పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేశానండి. కింద ఇంకా ఉట్టిలో ఉన్నవైతే బావ అయితే అన్ని తీసేసి అయితే పక్కకు పెట్టానండి. జాకెట్ ముక్కలు అప్పాలు అన్ని అయితే తీసి పక్కకు పెట్టేశాడు. ఇక్కడ తెల్లవారైతే నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను. మళ్ళీ తిరుగువారం అయితే తెల్లవారే చేసేసుకుంటానండి నేను. అందది రెండు సూపర్ ఉన్నాయి రో. ఏం కట్టుకుంటున్నావురా? ఏం తింటారు? బెల్లప్ప? అది బెల్లప్పనా? కాదు
ఇంకా ఉట్టి పైకి అయితే ఎక్కించామండి. చూస్తున్నారు కదా కుండల్లో ఉన్న అప్పాలు జాకెట్ ముక్కలు అంతే అన్ని తీసేసాము. ఇంకా పైకి అయితే పెట్టేస్తున్నాడు బావ 2 కుండలు. ఇంకా నైవేద్యం అయితే చేసి దేవునికి అయితే ఆరగించామండి. అంటే పెట్టి అయితే ఇంకా కుండలను అయితే పైకి ఉట్టి పైకి అయితే ఎక్కిచ్చేసాము. బావ అయితే పైన అయితే పెట్టేస్తున్నారు. అయింది వంకర అయింది వాళ్ళు పెట్టినాక అయింది. ఓకే ఓకే ఇంకా ముందు రోజు మా ఆడపడుచు అయితే కూరాడైతే పెట్టింది కదండి. ఇంకా తనకైతే బట్టలు అయితే పెడుతున్నాను. మా అమ్మమ్మ అయితే వచ్చింది కాబట్టి మా అమ్మమ్మకు కూడా చీరలు తీసుకొచ్చాను. మా అమ్మమ్మకి మా ఆడపడుచుకి అయితే బట్టలు పెడుతున్నాను. చూసేయండి. బొట్టే పెట్టుకోవాలి ముగ్గురు ముయ్యకాడ కూర ఇస్తాను ముగ్గురు కలిసి కాలు మొక్కురు. మళ్ళా మంచి ఆశీర్వాదం మా తమ్ముడు కావాలని మొక్కుదారు. చిన్నదానికి